ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో సీసీ కెమెరాలను రద్దు చేయాలని గురువారం నారాయణపేట జిల్లా ప్రైవేట్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం జిల్లా ఇంటర్ బోర్డు అధికారి సుదర్శన్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కాలేజ్ యాజమాన్య సంఘం రాష్ట్ర ఈసీ మెంబర్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 3 నుండి జరిగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరపాలని ఇంటర్ బోర్డు కొత్త నిబంధనలు పెట్టింది. దీనివల్ల విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతారని అన్నారు. సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం అధ్యక్షురాలు శేషమ్మ, కార్యదర్శి అంజిరెడ్డి, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, తాయప్ప, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 2025 జరిగేటటువంటి ఇంటర్ పరీక్ష నిర్వహణలో భాగంగా మరి ఫిబ్రవరి 3 తారీఖు నుంచి సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ సైన్స్ విద్యార్థులకు మానసికంగా శోభ కలిగించేటటువంటి ఈ పరీక్షల సమయంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ గారు అనాలోచిత నిర్ణయము సరైన టైంలో కాకుండా మరి జనవరి 17 తారీఖు నాడు ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది. 2025 సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా సైన్స్ పరీక్షలు జరిగేటటువంటి విద్యార్థులందరూ కూడా ప్రయోగ పరీక్షల లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది ఇంటర్ సెక్రటరీ గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫిబ్రవరి 3 తారీఖు నుంచి పరీక్షలు పెట్టుకొని జనవరి 17-20 తారీఖు నాడు మరి విద్యార్థులకు మీరు రాబోయే 3 తారీఖు నుంచి జరిగేటటువంటి పరీక్షల్లో సీసీ కెమెరాలు ఉంటాయంటే రాష్ట్రంలో ఉండేటటువంటి అందరు విద్యార్థులు సుమారుగా సైన్స్ విద్యార్థులు 2 లక్షల మంది విద్యార్థులు ఈ టైంలో చాలా ఒత్తిడికి లోనై మరి భయభ్రాంతులకు గురయ్యి మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తారు. ఒకవేళ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయదలుచుకుంటే గవర్నమెంట్ కానీ బోర్డు కానీ ఏర్పాటు చేయదలుచుకుంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అకాడమిక్ ఇయర్ షెడ్యూల్లో భాగంగా మరి ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రయోగ పరీక్షల్లో కానీ థియరీ పరీక్షల్లో కానీ జరిగేటటువంటి మార్పులను గురించి వివరిస్తూ మరి స్టార్టింగ్లో చెప్పినట్లయితే